హాయ్ అండి, అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథాన్ని వినాయకుడు తన చేతులతో రాశారని మనకు తెలుసు. కానీ దాని వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన షరతు ఏమిటో మీకు తెలుసా? మహర్షి చెప్తుంటే గణేశుడు మహాభారతాన్ని లిఖించారు. అయితే వ్యాస మహర్షి ఒక షరతు పెట్టారు. నేను కథ చెప్తున్నప్పుడు నువ్వు ఎక్కడా ఆగకుండా రాయాలి అని. దానికి వినాయకుడు కూడా ఒక షరతు పెట్టారు. మీరు కూడా శ్లోకం అర్థం కాకుండా చెప్పకూడదు, ఆగకుండా చెప్పాలి అని. కథ వేగంగా రాస్తున్న క్రమంలో వినాయకుడు కలం విరిగిపోయింది. సమయం వృధా కాకూడదని వినాయకుడు తన దంతాన్ని తానే విరగ్గొట్టి దాన్నే కలంగా మార్చి రాయడం పూర్తి చేశారు. అంటే మనం దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే, లక్ష్యం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడకూడదని ఈ కథ మనకు నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.